వెల్కమ్ టు టీవీ. నేను మీ తేజ. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నుంచి ఒక సీనియర్ కీలక నాయకుడు ఆ పార్టీ నుంచి బయటికి వస్తున్నాడా, అలాగే బయటకు వచ్చిన తర్వాత అతను జనసేన పార్టీలో చేరుతున్నాడా, దీని గురించి ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. ఎందుకంటే ఇప్పటికే తెలుసు, వైఎస్ఆర్సీపీ కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అండ్ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి చూస్తుంటే చాలా దారుణంగా ఉందనే చెప్పుకోవాలి. ఈ మధ్యన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి వాళ్ళు ఏ కార్యక్రమం చేపట్టినా ఖచ్చితంగా టీడీపీ కూటమి ప్రభుత్వం దానికి అడ్డొస్తుందంటూ కూడా వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, పార్టీలో ఉన్న సీనియర్ కీలక నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా దానిపైన స్పందిస్తున్నారు, మాట్లాడుతూ ఉన్నారు. మమ్మల్ని ఆపేస్తున్నారు, జనాల్లోకి రాకుండా పూర్తిగా భూస్థాపితం చేసేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ కూడా వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. అయితే రీసెంట్గా కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా టీడీపీ పార్టీ, కూటమిలో ఉన్న టీడీపీ పార్టీ ప్రజల్లోకి వెళ్ళింది. 1 ఇయర్ పాటు ఈ పరిపాలన ఎలా కొనసాగింది, సంక్షేమ పథకాలు, ఇచ్చిన హామీలు ఎలా ఉన్నాయి అంటూ కూడా వాటి గురించి పూర్తిగా ఈ 1 ఇయర్ పరిపాలన గురించి తెలుసుకునేందుకు కేవలం టీడీపీ పార్టీ మాత్రమే ప్రజల్లోకి వెళ్ళింది. అటు జనసేన, బీజేపీ ఈ 2 పార్టీలు సైలెంట్గా ఉన్నాయి. ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా సైలెంట్గా ఉన్నారు. అయితే టీడీపీ పార్టీ ఎప్పుడైతే ఇలా ప్రజల్లోకి వెళ్ళిందో 1 ఇయర్ పరిపాలన గురించి, వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కూటమి ప్రభుత్వం అంటూ కూడా దాని గురించి ప్రజలతో మాట్లాడేందుకు ఆయన కూడా ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రయత్నించారు. దానికి ఇంకా కొన్ని అడ్డంకులు వచ్చాయని చెప్పుకోవాలి. ఒకరోజు ఉందంటున్నారు, ఒకరోజు లేదంటున్నారు. ఇలా అనేక రకాలుగా ఇబ్బంది అయితే ఖచ్చితంగా పడుతున్నారని చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు. అయితే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, ఈ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించి, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఆ పార్టీని వీడుతున్నారని, అతనిది శ్రీకాకుళం జిల్లా అని ఇలా ఒక న్యూస్ అయితే వెలుగులోకి రావడం జరిగింది. అదే కనుక జరిగితే పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఆ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కార్యకర్తలు మారిపోయారు, పార్టీకి సంబంధించిన కీలక నాయకులు పార్టీ కండువాలు మార్చేశారు, ఆ పార్టీ శ్రేణుల్లో కూడా ఒక ఆందోళన ఉంది. అయితే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి పైన జరుగుతున్న ఏవైతే ఉన్నాయో మాటల దాడులు, అధికారంలోకి వచ్చిన తర్వాత 2029లో మేము తాట తీస్తాం ఈ రకంగా మాట్లాడుతాం. దానికి బదులుగా కూడా వీళ్ళు కూడా సమాధానం ఇస్తున్నారు. అసలు అధికారంలోకి మేము రాణిస్తే కదా మీరు మా తాట తీసేది అన్నట్టుగా వీళ్ళు కూడా బదులిస్తూ ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ ఒక పక్క ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి జంప్ అవుతున్నారు, ఈ పార్టీ నుంచి ఆ పార్టీలో కూడా జంప్ అవుతున్నారు. నేను చెప్పేది ఎవరి గురించే కాదు, ఉత్తరాంధ్రకు సంబంధించిన శ్రీకాకుళం జిల్లా ధర్మాన ప్రసాద్, ఇతను చాలా సీనియర్ లీడర్. ఇతను నాకు తెలిసి ఇతను 1989లో కూడా అప్పటి నుంచి కూడా పాలిటిక్స్లో ఉన్నారు. కాంగ్రెస్ హయాంలో కూడా మంత్రిగా పనిచేశారు. 2004 నుంచి 2014 వరకు కూడా ఆయన మంత్రిగా వ్యవహరించారు కాంగ్రెస్ పార్టీలో. దాని తర్వాత 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత జగన్ క్యాబినెట్లో ఇతను అవకాశం దక్కింది మంత్రిగా. ఇతనితో పాటు ఇతని సోదరుడు కూడా అదే పార్టీలో ఉన్నారు. ఆయన కూడా క్రియాశీలకంగానే ఈ పార్టీలో వ్యవహరిస్తున్నారు. అయితే మరి ఇటువంటి వ్యక్తులు ఆ పార్టీని వీడుతున్నారంటే ఆ పార్టీకి నష్టమా? ఖచ్చితంగా నష్టమే. ఎందుకంటే ఆ పార్టీ నాయకులు మారితే కార్యకర్తలు మారే అవకాశం ఉంటుంది. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న లీడర్ ఒక్కసారిగా ఈ సడన్ చేంజ్ తీసుకున్నారంటే దీని వెనకాల ఏదో ఒక ఖచ్చితంగా ఒక పన్నాగం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో అంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇది ఖచ్చితంగా నష్టమే. ఇలా నెలకొకరు, 2 నెలలకొకరు ఆ పార్టీ నుంచి కార్యకర్త కావచ్చు, నాయకులు కావచ్చు, వీళ్ళు ఇలా పార్టీని వీడితే ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరుంటారు? జగన్మోహన్ రెడ్డి గారు, రోజా గారు, పేర్ని నాని గారు, అంబటి రాంబాబు గారు, కొడాల నాని గారు, ఇలా కొంతమంది ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో బాగా పేరు తెచ్చుకున్నారో
ఆ మంత్రులు కానీ ఆ ఎమ్మెల్యేలు కానీ వారు మాత్రమే ఉంటారు. ఇప్పుడు నేను చెప్పిన వాటిలో దాదాపు చాలామంది కూడా ఓడిపోయారు. మరి 2029లో వీళ్ళ పార్టీ అధికారంలోకి వస్తే కూటమి తాట తీస్తుందంటారా? మీరేమంటారనే విషయాన్ని మాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే మరీ ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఈ 1 ఇయర్ పరిపాలన ఎలా ఉంది? ఇచ్చిన హామీలు నెరవేర్చారా లేదా? అనే దాని గురించి కూడా మీరు ఖచ్చితంగా కామెంట్ చేయాల్సి ఉంది. అలాగే టీడీపీ పార్టీ నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోకి కొంతమంది కార్యకర్తలు జంప్ అవుతున్నారు అసంతృప్తితో. మేము అనుకున్నది కాలేదు, మా కోరిక నెరవేర్చలేదు, మా ఆకాంక్షను తీర్చలేదు అనే వాళ్ళు కొంతమంది టీడీపీ పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి జంప్ అయిపోతున్నారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం, ఇతని గురించి మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఇలాంటి వ్యక్తి టీడీపీ పార్టీని వీడి వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నాడు. ఇతను విడిపోవడానికి రీజన్స్ కూడా ఏంటంటే, ఆ ప్రాంతంలో టీడీపీ ఇన్ఛార్జ్ నేనంటే నేను, అక్కడ పెత్తనం నాదంటే నాది అంటూ కూడా ఇద్దరు మనుషులు వచ్చిన తగాదం వల్ల ఒక వ్యక్తి టీడీపీ పార్టీలోకి వెళ్లాల్సి వచ్చింది. ఈ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం వాళ్ళ ఫాదర్ కూడా ఎక్స్ పొలిటీషియన్, ఆయన కూడా మంచి పేరు ఉంది. ఆయన కూడా ఎన్నికల్లో 3 సార్లు గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇతను రీసెంట్గా ఓడిపోయాడు. కానీ అక్కడ టీడీపీ ఎన్నికల్లో గెలిచింది కాబట్టి, కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి టీడీపీకి సంబంధించి అక్కడ ఎవరైనా అక్కడ వ్యవహారాల్ని కొనసాగించాల్సి ఉంటుంది ఇన్ఛార్జీలుగా. సో ఆ విషయంలో ఇతనికి మరొక వ్యక్తికి విభేదాలు వచ్చాయి. కార్యకర్తలు కొట్టుకునే వరకు వెళ్ళారు. దాని తర్వాత దీనిపైన కూటమి సంబంధించిన నాయకులు కానీ, అలాగే ముఖ్యంగా ఆ పార్టీ టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఎవరు కూడా సరిగ్గా స్పందించకపోవడంతో, తమ గోడుని వినిపించాలని పట్టించుకోకపోవడంతో ఆ పార్టీని వీడి వైఎస్ఆర్పీ పార్టీ కండువా కప్పుకున్నాడు. సో ఇది జరిగిన సిచ్యువేషన్. సో మొత్తానికి ధర్మాన ప్రసాద్, అలాగే ధర్మాన కృష్ణప్రసాద్ అయితే వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉన్నారు, అంటే కొనసాగుతూ ఉన్నారు. ధర్మాన ప్రసాద్ అయితే మాత్రం పార్టీని వీడిపోతున్నారని చాలా చాలా జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఆయనే బయటకు వచ్చి తేల్చి చెప్పాలి. అండ్ మరీ ముఖ్యంగా జనసేన పార్టీలోకి ఆయన చేరిక అని చెప్పేసి అంటున్నారు. సో ఒకవేళ అదే జరిగితే ఏమవుతుందంటారు అనే విషయాన్ని మాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.